హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళ కోసం ఈ వీడియో చేశాను. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను. 1 మంత్ అవుతుంది నన్ను వీడియో అంటే స్టార్ట్ చేసి. 1 మంత్ కూడా ఇంకా కాలేదులేండి. అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు నేను చెప్పే ఈ విషయం అయితే పాటించండి. ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్లో వైటీ స్టూడియో యాప్ అని. ఆ వైటీ స్టూడియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్తే మన ఛానల్ తాలూకా డీటెయిల్స్ అని ఇందులోకి వస్తాయి. నా ఛానల్ పేరు ఇట్స్ మీ శ్రవంతి అని చేసుకున్నాను. అందులో 120 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇక్కడ వ్యూస్, వాచ్ టైం అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. వ్యూస్ అయితే నాకు 26.9K ఉంది. వాచ్ టైం 129 ఉంది. నెక్స్ట్ ఏమొచ్చి కంటెంట్లోకి వెళ్తే మనం పెట్టే వీడియోస్, లేటెస్ట్గా పెట్టిన వీడియోస్ అని మనకు కనిపిస్తాయి. ఇది డాష్ బోర్డ్లో ఇవంతా కూడా ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? డాష్ బోర్డ్లో ఇవన్నీ మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఏమో ఇందులో లేటెస్ట్గా పెట్టిన ఉంటాయి కదా అవన్నీ. నేనైతే ఇది మార్నింగ్ పెట్టాను అనమాట. లెక్క సమానం చేయాలని ఉంది కదా వీడియో, అదైతే నేను మార్నింగే పెట్టాను. దానికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా గీతల్లా కనిపిస్తున్నాయి. అందులో 5 చూసినట్టు అనమాట. 2 లైక్స్ వచ్చాయి మనకి. అందులో ఒకవేళ ఎవరైనా కామెంట్ చేసిన కామెంట్ కూడా కనిపిస్తుంది ఇందులో. నెక్స్ట్ ఏమొచ్చి కంటెంట్లోకి వెళ్తే ఇక్కడ వీడియోస్, షార్ట్స్, లైవ్, ప్లేలిస్ట్లు అని ఉంటాయి. మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా, వీడియోస్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. ఇందులో అంటే ఎంతమంది వ్యూవర్స్ చూశారు అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. నెక్స్ట్ షార్ట్స్లోకి వెళ్తే ఈ షార్ట్స్ కూడా అంతే సేమ్. ఎంతమంది వ్యూవర్స్ చూశారు, ఎప్పుడు అవన్నీ పెట్టాము అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. సేమ్ అంతే, రెండు కూడా సేమే. నెక్స్ట్ లైవ్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ లైవ్ ప్రోగ్రాంలో ఏవైనా మనం లైవ్ ఇచ్చినట్లయితే ఆ లైవ్ అంతా మనకు కనిపిస్తుంది ఇందులో. నెక్స్ట్ నేనేమి ఇవ్వలేదు, అందుకే నాకు ఏం పెట్టలేదు, అక్కడ రాలేదు. నెక్స్ట్ ప్లేలిస్ట్లో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కమ్యూనిటీలో, అదే ఇక్కడ కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇందులోకి వెళ్తే అనలిటిక్స్లోకి వెళ్తే ఓవర్ వ్యూలో నాకు ఇందులో వ్యూవర్స్ 26.9K ఉంది. వాచ్ టైం, ఇందులో వాచ్ టైం కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ కింద చూసారా టాప్ కంటెంట్ అని ఉంది. ఈ టాప్ కంటెంట్ ఏంటంటే మనం పెట్టిన వీడియోస్లో టాప్ ఏదైతే ఎక్కువ రీచ్ వచ్చిందో అవి ఇందులో కనిపిస్తాయి మనకి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే దీన్ని బట్టి ఏంటంటే మన ఛానల్ ఎంతవరకు గ్రోత్ అవుతుందనే విషయం మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏమొచ్చి ఇందులో కామెంట్స్లోకి వెళ్తే ఇవన్నీ మనకు కనిపిస్తాయండి. నెక్స్ట్ కామెంట్స్, ఇంకా ఎర్న్ యాప్ ఉంటాయి. ఈ అనలిటిక్స్లోనే ఇంకా మనం పక్కకి స్క్రోల్ చేసినట్లయితే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. షార్ట్స్ వీడ్ ఎంత ఉంది, ఇంకా వీడియోస్ వీడ్ ఎంత ఉంది అలా అని. నెక్స్ట్ ఆడియన్స్, రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే మనం వీడియో మాటిమాటికి చూసే వాళ్ళని రిటర్నింగ్ వ్యూవర్స్ అంటారు. నెక్స్ట్ ఏమొచ్చి కిందకి వస్తే ఏజ్ ఉంది కదా, అంటే మన ఛానల్ని ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఏ కంట్రీ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి మనకి. వెన్ యువర్ వ్యూవర్స్ అంటే టైం కూడా ఇందులో తెలుస్తుంది మేడం. అంటే మనకు యూట్యూబ్ చెప్తుంది అనమాట ఏ టైంలో మీరు వీడియోస్ పెడితే మీకు మంచిగా వ్యూస్ వస్తాయి అనేది కూడా టైం ఇక్కడ కూడా టైం కూడా ఇందులో మనకు కనిపిస్తుంది. ఆ టైం ప్రకారం మనం వీడియోస్ పెట్టుకోవాలని యూట్యూబ్ చెప్తుంది. ఇదనమాట. చూసారా, ఇందులో ఇండియా వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారా అది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. ఇదనమాట. అనలిటిక్స్లో ఇవన్నీ మనకి కనిపిస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ కామెంట్స్లోకి వెళ్తే ఐ హ్యావ్ నాట్, నేను అందరికీ రెస్పాండ్ అయ్యాను. సో ఐ రెస్పాండెడ్ కొడితే మనం ఎవరెవరికైతే రెస్పాండ్ అయ్యామో అవన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. కామెంట్స్ పెట్టిన వాళ్ళకి మనం రిప్లై ఇచ్చిన అవన్నీ కూడా ఇందులో మనకు తెలుసుకోవచ్చు ఇందులో చూసి. ఇదన్నమాట దీని విషయం. నెక్స్ట్ ఎర్న్లోకి వెళ్తే ఇది మెయిన్ ఎర్న్ అండి. అంటే ఇందులో మనకి యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించినవన్నీ ఇందులో కనిపిస్తాయి. అంటే ఎంతమంది ఎన్ని వ్యూస్ రావాలి, యూట్యూబ్ అంటే మానిటైజేషన్కి ఎంతమంది వ్యూస్ రావాలి, ఎన్ని వాచ్ అవర్స్ రావాలి, ఇవన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయి. స్టెప్ 1, స్టెప్ 2 ఉంటుంది. స్టెప్ 1 ఒకవేళ కంప్లీట్ అయ్యి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే స్టెప్ 2 మరి మానిటైజేషన్కి వెరిఫికేషన్ పంపించాల్సిన అవసరం లేదు. అదనమాట విషయం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కూడా చేయండి. నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను. నేను స్టార్ట్ చేసిన వెంటనే ఇదైతే యాప్ డౌన్లోడ్ చేసుకుని నేను కొన్ని టెక్ ఛానల్స్ చూసి డౌన్లోడ్ చేసుకున్నాను. సో డైలీగా అయితే నేను చూసుకుంటాను ఇందులో నా యూట్యూబ్ గ్రోత్ ఎట్లా ఉంది ఇవన్నీ. సో దాన్ని బట్టి నాకు తెలుస్తుంది అనమాట. మనకు అర్థమైపోద్ది దాన్ని బట్టి ఎంతమంది చూస్తున్నారు ఏంటి అనే విషయం. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు మీ ఛానల్ అప్డేట్ కూడా. ఇది న్యూ యూట్యూబర్స్ కోసం ఈ వీడియో చేశాను. దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.